తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ కార్యక్రమం మూడుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకట నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేశవరం గ్రామంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ మాన్యువల్ రికార్డు అంటే చేతి రాతతో కూడిన దస్తాలనే రెవెన్యూ రికార్డులుగా బిల్డప్ చేసుకోవడం జరిగింది. ఆ చేతి రాతతో చేసుకోవడం వల్ల చాలా వరకు ఎక్స్టెంట్ విస్తీర్ణాలను ప్రాపర్గా మనం చేతి రాతని క్యారీ చేయలేకుండా వెళ్ళిపోయింది. కొంత ఎక్కువ కావడం కానీ కొంత తక్కువ కావడం. రైతుకి హక్కు కల్పించడానికి, రైతుకి ఆల్రెడీ భూమి ఉంది, భూమి ఎక్కడికి పోవట్లేదు, భూమిని ఎవరో వచ్చి ఆక్రమించుకోవట్లేదు. కానీ ఆ భూమికి హక్కు ఉంటేనే రైతు ప్రశాంతంగా రాత్రి నిద్రపోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రతి సెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా రైతుకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అంటే, ఇంత అవగాహన సదస్సులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే, మనకి 2020లో ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి. అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము. ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్లో ఎవరి పేరన్నా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు. సో దానివల్ల రైతులు చాలామంది ఏదైనా కరెక్షన్ అనుకునే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ రైతులనే కాదు, దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు, అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా, మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి, అందరి రైతులకు కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది. దాన్ని తీసేయాలనే ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు. చట్టంలో ఏమేమి చేంజ్లు తెచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. మళ్ళీ కూడా మనకి నిపుణుల ప్రజెంటేషన్ ఉంది, అది క్లియర్గా ఇస్తారు. బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది, రైతులు ఎట్లా